వేలాడితివా నా యేసయ్యా కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా అన్యాయపు తీర్పు నంది ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా అన్యాయపు తీర్పు నంది ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా అందరము లేచి నిలబడదాం. చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే గదా పాడు లోకంబునకై గోడు చెందే గదా చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా నా రాజు చేతులలో ఘోరంబు జీలలు నా రాజు చేతులలో ఘోరంబు జీలలు చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై నెనరు లేక మొత్తెనయో ముల్లా కిరీటమై నెనరు లేక మొత్తెనయో ముల్లా కిరీటమై చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు
పరమరక్షకుని పాదములలో నా మేకులు, పరమరక్షకుని పాదములలో నా మేకులు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే. పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. అందరం కూర్చుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా సంఘ పెద్ద నాగేశ్వరరావు ప్రార్థన చేస్తాడు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. ఓ దేవా, కళ్ళు మూసుకారమ్మా అందరు. ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ యేసు ప్రభువా, యేసు ప్రభువా, మా దేవా, మా దేవా, మా దయగల తండ్రి, మా ప్రేమగల తండ్రి, మా కృపగలిగిన మా దేవా. నాయనా, రాత్రి అంతా నాయనా మమ్మల్ని కాపాడి ఎలాంటి సైతాన్ శోధన లేకుండా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు రాకుండా, ఏ ఆపత్తులు రాకుండా మమ్మల్ని కాపాడి నైనా సంపూర్ణమైన నిద్ర ఇచ్చి సజీవ సంఖ్యలోంచి ఏకుజామున మేలు కొలిపి నాయనా నీ బంగారి ఆలయానికి నడిపించి నాయనా నేను మొరపెట్టుకునే భాగ్యం దయచేసినందుకు నీ బంగారి పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా ఈ ఉదయకాలం అంతా మమ్మల్ని కాపాడి నైనా ఏ పనిపాటలలోనైనా ఎండ దెబ్బలు నైనా నీడ దెబ్బలు రాకుండా తండ్రి మమ్మల్ని మంచిగా కాపాడి నైనా నీ ప్రేమ, నీ దయ, నీ కృప మెండైన మా దీవెనలు గురించి తండ్రి. నైనా మా సంఘ కాపరి దైవసేవకుడు ఏదైతే చెప్తాడో నైనా మేము చెవు ఒడగిచ్చి నైనా మంచి గుణలక్షణాలు నైనా నిన్ను మొరపెట్టుకొని బాగి నీకు తల వంచి తిరిగి నైనా నీకు లోపడి తిరిగే బిడ్డలుగా దయచేయి తండ్రి. మా గొప్ప దేవ, మా పాశ్రమ నాయనా నా తండ్రి స్త్రీలకు నైనా ఎంతో మంచి వాక్యము బోధిస్తుంది తండ్రి. నైనా వాళ్ళ కుటుంబాలకు నైనా మాకు ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చి మాకు విద్యా బుద్ధులు మంచిగా నేర్పుతున్న మా దైవసేవలకు కుటుంబాలంతా దీవించి ఆశీర్వదించు తండ్రి. అయినా మా సంఘ పెద్దలకు కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, బాలికలకు కానీ మంచినైనా నిన్ను మొరపెట్టుకొని నీకు లోపడి తిరిగే బిడ్డలుగా దయచేయి తండ్రి. మేము ఎన్ని శ్రమ దినాలు చూసినా నాయనా మా హృదయాలు మారు మనసు పొంది నిన్ను మొరపెట్టుకొని నీ పాదాలు గోజాడుకుంటా మీకు లోపడి తిరగకపోతే మేము ఎన్ని శ్రమ దినాలు చూసినా ఎడతాము తండ్రి. మా గొప్ప దేవా నాయనా ఈ ఉదయకాలం అంతా నాయనా మేము ఎంతో మంచి జ్ఞానంతో బ్రతకడానికి మాకు అంచి ఈ తండ్రి. అన్నిటికీ నువ్వే కాపాడి, నువ్వే రక్షించి, నువ్వే తోడుండి, నువ్వే నడిపిస్తావని ప్రభువైన యేసుక్రీస్తు బీద బిడ్డని బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియాంక ముందుకు వచ్చి నేటి వాక్యదానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదివినిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 90వ కీర్తన 1-2 వచనాల వరకు చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రార్థన రాణమ్మ మద్దులేటి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం
రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి నా తండ్రి ఏ కుదామున లేచి నీ ఆలయానికి నడిపించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు నాయనా స్తోత్రములు తండ్రి. అవును నా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెలివిచ్చినావు తండ్రి, నీకే స్తోత్రములు నాయనా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని నా తండ్రి పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించు నాయనా, నీకే స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, రాక వెనకవన్న బిడ్డని మరొక్కసారి నీ మందిరానికి నడిపించు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకే స్తుతులు స్తోత్రములు నాయనా. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయనా. నా దేవా నా తండ్రి, అయ్యగారు ఏ వాక్యం చెప్పబోతున్నాడో వాక్యానుసారంగా ఇని ఇడిచిపెట్టకుండా మమ్మ ముద్దములో దీవించి ఆశీర్వదించమని నిన్ను అడుగుతున్నాను యేసయ్యా, నీకే స్తోత్రములు నాయనా. పాస్టరమ్మని దీవించి ఆశీర్వదించు నాయనా. అయ్యగారిని కూడా దీవించి ఆశీర్వదించు, ఆయనకు శక్తిని బలముని దయచేయి నాయనా, నీకే స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. నైనా పాస్టర్ అయ్య తల్లిదండ్రిని కూడా దీవించి ఆశీర్వదించు నాయనా, వాళ్ళకు మంచి బలముని శక్తిని దయచేయి నాయనా, నీకే స్తోత్రములు స్తోత్రములు నాయనా. మా పెద్ద మనుషులను కూడా దీవించి ఆశీర్వదించు నాయనా, వారికి మంచి జ్ఞానం తెలివిని దయచేయి యేసయ్యా, నీకే స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. నా తండ్రి నా నాయన, ఈ కొద్ది మాటలు నాకు ఇచ్చినందుకు ఈ మాటలు ఏమన్నా తప్పులు ఉంటే దయతో నన్ను క్షమించి నీ నామం ఎక్కించబడి నా నామాన్ని తగ్గించుకొని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి ఏడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సమయంలో ఈరోజు నా దైవ సందేశం అందించుటకు ఏర్పాటు చేయబడినటువంటి వారు, మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆర్ ప్రభాకర్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. వారు హెల్త్ డిపార్ట్మెంట్లో మరి పని చేయుచున్నారు. మరి రోజున మన మధ్యలోనికి సందేశం అందించుటకు వచ్చి ఉన్నారు. సమయంలో మరందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలని మీ అందరికీ మనవి చేస్తూ మరి దైవ సందేశం అందించవలసినదిగా మరి ఆర్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు సమయమున దేవాతి దేవునికి అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక్కడ చేరిన అందరికీ, ప్రియ సంఘానికి, సంఘస్థులకు, సంఘ పాస్టర్కు, ఇక్కడ చేరి వచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ఉదయకాలపు నమస్కారాలు చెల్లించుకొనిచున్నాను. నాకు ఇక్కడ వాక్యాన్ని చెప్పుటకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను చెప్పడానికి సిద్ధపడినటువంటి వాక్యము కీర్తనకారుడు, కీర్తనల గ్రంథము 91:2-13 వరకు వచనాలు చదువుకుని ఈ యొక్క వాక్యంలో అర్థం ఏమంటే, ఈ యొక్క వాక్యంలో శ్రమలతో కూడినటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. శ్రమలకు ఒక మూడు ఉన్నాయి. శ్రమలకు ఒకటి భక్తిహీనుడు, ఒకటి దేవుని ప్రార్థించేవాడు, మూడవది. అట్లా ఈ యొక్క మూడు గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఒక చిన్న వాక్యం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల జనులకు ఆధారభూతుడైనట్టు మా ప్రియ పరలోకపు తండ్రి యేసు నాయనా, నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దయ, నీ కరుణ, నీ ప్రేమ, నీ ఆదరణ, నీ శక్తి, నీ దీవెనలు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ సంఘ పాస్టర్ను, సంఘ పెద్దలను, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు వీరందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. వాక్యాన్ని చెబుతున్నాను, నాకు మాతో మాట్లాడించే భాగ్యాన్ని, కృపను దయచేయమని, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, తెలివిని, కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ కొద్ది విన్నపములతో మా ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు 91వ వచనము మనము చదువుకుందాం. 91 అధ్యాయము 2వ వచనం నుంచి 13 వరకు.
ఓకే. ఇక్కడ ఈ 2 నుంచి 13 వరకు ఈ వచనాలలో దేవుని ఒక ఇద్దరు వ్యక్తులు కానీ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఏంటి గురించి కనపడుతున్నారు అంటే శ్రమ. ఫస్ట్ది శ్రమ. శ్రమ అంటే ఎందుకు, మనం ఏం చేస్తే శ్రమ, మనము ఎందుకొరకు శ్రమ పడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చి మన పాపాలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చినాడు. ఆయన ఎన్నో శ్రమలు పడినాడు. ఎందుకు శ్రమలు పడినాడు? ఈ లోకాన్ని రక్షించడానికి. ఆయననే అంత ఉంటే మనము కుటుంబాలను రక్షించుకోవడానికి ఏం శ్రమ చేస్తున్నాం? మనకున్నటువంటి శ్రమ ఏమని? రోగంతో కూడిన భయము, భయంతో కూడిన భయము, కష్టంతో కూడిన భయము, దురాలోచనలతో కూడిన భయం, ఇలాంటిని శోధనలతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ఈ వచనాలు, ఈ యొక్క 2వ వచనం ఏమేమి శోధనలు ఉంటావు? ప్రతి వ్యక్తికి మామూలుగా ఈ లోకంలో శోధనలు, శ్రమ తప్పదు. శ్రమ చేయాల్సిందే. శ్రమ చేస్తేనే నీకు ఉదయం లేచిన నుంచి మనం ఏదో ఒక శ్రమ చేస్తుంటాం కాబట్టి మనకు తృప్తినిస్తుంది. శ్రమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుడు కూడా ఎంతో శ్రమ పడుతున్నాడు. ఎందుకు శ్రమ పడుతున్నాడు? పాపులను రక్షించడానికి ఆయన శరీరాన్ని, ఆయనకున్నటువంటి సమస్తమును శ్రమ మన కొరకు చేసి ఉన్నాడు. మన పాపముల కొరకు ఆయన ఎంతో శ్రమ పడి ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా మన కుటుంబాల కొరకు ఎంతో విధముగా కష్టపడుతున్నాం, ఎంతో విధంగా శ్రమ పడుతున్నాం. ఆ శ్రమ మనమైతే ఎంత శ్రమ పడుతున్నామో మనం కూడా, మన పిల్లలు కూడా అదే శ్రమ పడతారు. ఎందుకంటే ఈ లోకంలో వచ్చినందుకు దేవుడు మన ఈ లోకాల సృష్టించినాడు, శ్రమ కొరకే సృష్టించినాడు. ఈ యొక్క వాక్యాలలో 2 నుంచి 13 వరకు ఒక 2-3 వ్యక్తులే మాట్లాడుతున్నాడు. ఈ శ్రమ గురించి, ఫస్ట్ శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. రెండవది భక్తిహీనుడు. 3వది ప్రేమ, ప్రార్థించు మొరపెట్టేవాడు 3వది. ఫస్ట్ది శ్రమలకు నుంచి మనను ప్రభు విముక్తులు చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. శ్రమలను తప్పించడానికి ఈ లోకంలో ఎవరికి తరం కాదు. మనము శ్రమ పడితేనే మనకు ఈ లోకంలో కొంచెం ముందు మనగడ సాగడానికి. అటా విధంగా ఏదో వస్తుందిలే, ఏదో పోతుందిలే, మనం ఏదో వస్తుందిలే, ఏమీ శ్రమ పడకుండా ఊకే చేస్తే ఏది కాదు. మనం ఎంతైతే శ్రమ పడుతున్నామో మన పిల్లలు కూడా అంతే శ్రమ పడాలి. కరెక్టే కదా? శ్రమ పడకుండా ఏదైనా వస్తుందంటే ఏది రాదు. అది వచ్చిందంటే అది మధ్యాహ్నం ఏదైనా వచ్చిందంటే, శ్రమ లేకుండా ఏదైనా మనకు ఆదాయం ఏదైనా వచ్చిందంటే అది ఒక వేస్ట్ కిందకే పోతుంది. ఏదో కింద మనకు పనికి రాకుండానే పోతుంది. కష్టంతో కూడుకున్న పనే మనకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి ఒక శ్రమ అనేది దేవుడు మనకు ఇచ్చినాడు. ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించుకోవాలా. దేవుణ్ణి మనము అనుదినం ఆరాధిస్తేనే ఆయనను మన శ్రమల నుండి మనను ముందుకు నడిపిస్తాడు. ఎవరైతే మనం దేవుని నమ్ముకుంటారో వారు ఆ శ్రమలను జయించగలుగుతారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము శ్రమతో కూడుకున్న పని చేస్తున్నాం. మనకు భయం, రోగం ఉంది అనే భయము, లేకుంటే కష్టకాలంలో ఉన్నప్పుడు భయము, ప్రతిదీ భయంతో జీవిస్తున్నాం. కాబట్టి శ్రమ అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. కాబట్టి ఆ శ్రమలలో ఏం చేయాలి, మనం ఎలా అయితే మనం ఈ కుటుంబ సమస్యల నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మనం కష్టంతో చేసుకుంటేనే మనం ఆ శ్రమల నుండి బయటకు వస్తాం. ఉత్తగా చేసుకుంటే ఏది రాదు. ఊకే అది చెప్పి ఇది చెప్పి చేసినామంటే ఏది వస్తుంది? ఏమీ రాదు. మనం ఎప్పుడైతే కష్టంతో ముందుకు నడుస్తామో అప్పుడు దేవుడు మనను ఎప్పటికైనా కూడా దేవుడు ఎత్తబడతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు కూడా. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏముందంటే ఇంకొక వ్యక్తి ఏమిస్తున్నాడంటే భక్తిహీనుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి దురాత్మలు, లోకంలో ఉన్న ప్రతిదీ ప్రేమిస్తున్నాడు. ఈ భక్తిహీనుడికి ఉన్నటువంటి దురాలోచనలన్నీ, ఈ భక్తిహీనుడికి లోకాన్ని ప్రేమిస్తాడు కానీ దేవుణ్ణి తిరిగి ప్రేమించడు. దేవుని గురించి వానికి అసలు ఆ సైతాన్ శోధనలోనే ఉంటాడు. భక్తిహీనుడు ఎక్కువ సైతాన్కు లోబడి ఉంటాడు. కాబట్టి ఆ భక్తిహీనులోను కాకుండా మనము దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి కృపను మనం ఆరాధించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ భక్తిహీనుడికి లోకాన్ని లోకంలో ఉన్నటువంటి దురాత్మలు, లోకాశలు అంటే మనకు తెలుసు. ఏమేమి లోకాశలు అంటే మనం అది చేసుకోవాలా, మనం ఇది చేయాలా, అది చేయాలా అని ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. కానీ అవన్నీ తీరవు. కానీ భక్తిహీనులకు ఉన్నటువంటి దురాలోచనలు, భక్తిహీనులకు ఉన్నటువంటి సైతాన్ శోధనల నుండి విముక్తి కలగాలంటే మనం ఏం చేయాలంటే
మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి భక్తిహీనుడు లోకాన్ని ప్రేమిస్తాడు కానీ తిరిగి తిరిగి మనను ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించలేడు కాబట్టి ఆయన ఎన్నడూ బ్రతకడు. భక్తిహీనులకు ఎప్పుడైనా కూడా సైతాను శోధనలు ఉంటాయి, సైతాన్ని వెంబడిస్తుంటాయి. సైతాను బలమైనది, సైతాను చాలా బలమైనది. కాబట్టి సైతాన్ను జయించాలంటే మనం ప్రభువును ఆశ్రయించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువుని సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ప్రభువుని మనం ఎప్పుడైనా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామా? ఎప్పుడైనా మా ప్రభుని మనం ఆరాధిస్తున్నామా? ఎప్పుడు ఆరాధిస్తున్నాం? మనకు ఏదైనా సమస్యలు ఉంటేనే, మనకు ఏదైనా బాధలు ఉంటేనే అప్పుడే ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇక శ్రమలలోనే మనము జీవిస్తున్నాము. కాబట్టి ఆ శ్రమల నుండి తప్పించడానికి మనము దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఫస్ట్ మనము తల్లిదండ్రులను ప్రేమించాలి. తర్వాత మన అన్నదమ్ములను ప్రేమించాలి, ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నామో వారు సర్వలోకానికి వెళ్తారని మనం వాక్యానుసారంగా చూస్తుంటాం. ప్రభువు మనకు అనుదినము మనను వెంబడిస్తుంటాడు. కానీ మనం ఆయనను వెంబడిస్తున్నామా? ఎప్పుడైనా ఆయనను ప్రార్థిస్తున్నామా? ఆయనకు మన హృదయంలో ఏమైనా చోటు ఇస్తున్నామా? ఆయన మనను రక్షించడానికి లోకానికి సర్వశక్తిమంతుడుగా సర్వాన్ని వచ్చి ఉన్నాడు. సర్వమును ఆయన శ్రమతో కూడుకొని మనల్ని రక్షించడానికి అనేకమైన విధముల చేత ఆయనను శోధిస్తున్నటువంటి భయము, ఆ భయాన్ని పోగొట్టడానికి దేవుడు మనకి లోకానికి సర్వశక్తిమంతుడుగా సర్వోన్నతుడుగా వస్తున్నాడు. మూడవది, ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి, ఆయనను ప్రార్థించాలి. మనం ఏం ప్రార్థిస్తున్నాము? ఆయనను ప్రార్థిస్తే మనకు ఎలాంటి కొదవ ఉండదు. ఉదయం లేచినప్పుడు దేవుని మనం ఫస్ట్ మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు అన్ని సకల ఆశీర్వాదాలు ఇస్తాడు. సకలమును ఎలాంటి అపాయమును రాదు. ఇక్కడ అంటున్నాడు, ఆయనను ప్రేమించిన ఎడల నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కోదమ సింహమును భుజమును అనదొక్కెదవు. అంటే ఆయన ప్రేమ మీ మీద ఉంటే ఏవి వచ్చినా నువ్వు సాధించగలవు. అతడు నిన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తృప్తించదను అని చెప్తున్నాడు. దేవుడు ఆయనను ప్రేమిస్తే ఆయన మనని ఇంకా ఎంతో ప్రేమిస్తాడు. మనకున్నటువంటి సమస్యలను, మనకున్నటువంటి బాధలను, మనకున్నటువంటి కష్టాలను, మనకున్నటువంటి దురాలోచనలు అన్నీ తీసేస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఫస్ట్ ఆరాధించుకునే కృపను మనకు కావాలి. మూడోది, భక్తితో కూడుకున్న ప్రేమ. భక్తితో ప్రార్థించేవాడు కావాలి. దేవుడు మనల్ని ఆరాధిస్తున్నాడంటే దేవుని ఆరాధించి దేవుని ప్రార్థించాలి. ఉదయం లేచినప్పుడు వెంటనే దేవుని ఆరాధిస్తూ ఆయనను మన హృదయంలో ఆయనను భద్రపరుచుకుంటే దేవుడు మనని ఎన్నటికీ వదలడు. దేవుణ్ణి అతడు ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తున్నాడో దేవుడు నిన్ను అనుదినము ప్రార్థిస్తే నీవు దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు నీకు ఏ కొదవను తక్కువ చేయడు. కాబట్టి దేవుడు అనుదినము నిన్ను ప్రార్థించాలి. సామెతల గ్రంథము 18:10 ఒక వాక్యం ఉన్నది. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా ఆయన బలము ఎంతో మనకు అవసరం. కాబట్టి మనం ఎప్పుడు ఆయనను స్తుతించి ఆరాధించే కృపను, ధన్యతను మనము ఆయన యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని దయచేయాలి. యేసుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నడూ విశ్వసించలేదు. నిన్ను ఎత్తుకొని ముందుకు నడిపిస్తాడు. ఆయన నీ యొక్క పాదములు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తుకొని పట్టుకుందురు. యేసు నీ నామంలో ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తుంటాడు.
యేసు ప్రభు నీ నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరిను నిన్ను ఆరాధిస్తూ నిన్ను నీ నామమును ముందుకు నడిపించే భాగ్యాన్ని ఆయన తీసుకుంటాడు. కాబట్టి ప్రభువును నమ్ముకొని ప్రభువును మనం ఆరాధించుకొని ధన్యతను మాకు ప్రభు దయచేస్తాడు. కాబట్టి ప్రభువును నమ్ముకొని మనము ముందుకు సాగేటట్టు కృపను దయచేయమని ఈ ఉదయకాల సమయంలో మనకు మంచి శ్రమ లేకుండా మంచి లోకానికి లోకాశ లేకుండా దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగేటట్టు కృపను మాకు దయచేయమని ఈ ఉదయకాలపు సమయంలో ఈ కొద్ది విన్నపములు ఈ కొద్ది వాక్యాన్ని చెప్పినందుకు సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. మంచిది. 91వ కీర్తన నుండి చక్కటి వాక్యాన్ని చెప్పినటువంటి ప్రభాకర్ గారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం కూడా మహోన్నతుడైన దేవుని చాటున నివసిస్తున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కాపుదలను, మనకు వచ్చేటటువంటి శ్రమల నుండి, అపాయముల నుండి, శోధనల నుండి, ప్రతికూలమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఏ రీతిగా శ్రమల్లో నుండి విడిపిస్తాడో, తర్వాత ఆయనను ఆశ్రయముగా చేసుకొని జీవిస్తున్నప్పుడు కలిగే ఆశీర్వాదములు గురించి చక్కగా వివరించిన అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరటి మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధి మీకు, మీ కుటుంబాలకు సదా తోడైండి నడిపించునుగాక. రేపటి దినమున గ్రౌండ్ కొట్కూరు రెవరెండ్ యోసేఫ్ గారు సందేశం, పారుమంచాల సుదర్శనం ప్రార్థన, ఆర్ శ్యామలమ్మ ప్రార్థన, ఆర్ మధు ఏ మధుర బైబిల్ పట్టణం ఓకే రైట్. ఆర్ మధు మరియమ్మ కుమారుడు మరి బైబిల్ పఠనం సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సాయంకాలము 6 గంటలకు సి క్యాంపులో బ్రదర్ యోనా మల్లం గారి దైవిక అద్భుత స్వస్థశాల మినిస్ట్రీస్ తరపున ప్రతి నెల మరి జరుగుతున్నటువంటి బుధవారము, 2వ బుధవారము ప్రత్యేక ఉపవాస వేడుక జరుగుతున్నది. అందరూ మన సంఘం నుండి కూడా రావాలని వారు ఆహ్వానం తెలియజేశారు. మరి సిద్ధపడినటువంటి వారు సాయంత్రం అక్కడికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ నుండి ఆటో బయలుదేరుతుంది సాయంత్రం 6 గంటలకు. సిద్ధపడినటువంటి వారు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అనంతరం అక్కడ భోజనాలు ఉంటాయి కనుక గమనించండి. అందరము లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, దయాదాక్షిణ్యములను బట్టి చేరివచ్చిన ప్రజలందరిని దీవించి ఆరోగ్యములను, సుఖ సంతోషములను, శాంతి అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరివచ్చినటువంటి వారికి ఎవరికి ఏ కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నవో యేసు నామమున తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నిసంలో చేరిన ప్రజలందరినీ దీవిస్తూ ఉన్నాం. దినమంతట్లో చేపడుతున్న ప్రతి పని పాటలను దీవించండి. ప్రతి వారి కష్టార్థములను ఆశీర్వదించండి. తలంచిన కార్యములను సఫలము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి విశేషముగా మరి చదువుకుంటున్నటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు జ్ఞాపకం చేసుకోండి.
మా ప్రభువా మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారిని, మరి 10th క్లాస్ రాయబోతున్నటువంటి వారిని నీ స్వాధీనంలో ఉంచుకోండి. చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, వివేచనను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదివినంతా గుర్తుంచుకొని చక్కగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులకు కృప చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా చేరువచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ ఉన్నాం. మా ప్రభు ఆసక్తితో ప్రతి దినముని సన్నిధిలో గడుపుచున్నారు. ప్రతి వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి. ప్రతి కుటుంబంలో ఉన్న కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు, ఆర్థికపరమైన సంక్షోభములను, వాతావరణపు అననుకూల ఇన్ఫెక్షన్లను యేసు నామమున దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెడు వ్యసనములకు దగ్గరైన వారిని మా ప్రభువా చెడు వ్యసనములు వారిలో నుండి వెడలగొట్టి మా ప్రభువాని సన్నిధికి దగ్గరగా, కుటుంబాలకు దగ్గరగా సత్సంబంధము కలిగి జీవించు వారిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆక్షేపణలన్నీ కొట్టివేస్తా ఉన్నాం. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో ఉన్నటువంటి విభేదములను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న విభేదములను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘము దినదినాభివృద్ధి చెందుటకు కృప చూపించండి. మందిరం వెనకాల నిర్మాణ పనులు జరుగుతుండగా కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చి ప్రతి భారమును తొలగించి సమృద్ధిని ప్రసాదించి కావలసిన ధనమును, వస్తువులను, పనివాళ్లను సమస్తమును సమకూర్చి త్వరగా పనిపాట్లు మా ప్రభువా జరుగునట్లుగా ఆమోదించి నడిపించుమని నీ చిత్తానుసారంగా జరిగించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా కృప చూపించండి. మహిమ పొందండి. స్థానిక సంఘ పెద్దలను, సీనియర్ సంఘ పెద్దలను, కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజమును, యవన బిడ్డలను దీవించండి. పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను, మందిరాన్ని శుభ్రమ చేస్తున్న కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, దీర్ఘాయువును, క్షేమమును అనుగ్రహించి ప్రతి విధమైనటువంటి స్థితిగతులను సరిచేయమని, ప్రశాంతతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమంతట్లో నీ ప్రియబిడ్డలు చేస్తున్న ప్రతి పని పాటలను దీవించి ప్రతి వారి కష్టార్థములను ఆశీర్వదించి వెలుచిన ప్రయాణములను, తలంచిన కార్యములను సఫలము చేసి మహిమ పొందుకొనమని మరి చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి మా ప్రభువా మరి ప్రభాకరణ గారిని వారి ఉద్యోగ బాధ్యతల్లో తోడుగా ఉండి కష్టార్థములను ఆశీర్వదించండి. మా ప్రభువా ఇంకను చక్కగా ఈ మాటలు వివరించుటకు మా ప్రభువా చక్కటి జ్ఞానం చేత నింపి వాడుకొనుమని ఈ రీతిగా చేరవచ్చిన వారందరిని దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమి నెరవేరుగాక. మానవులాహాన్ని మాకు దయచేయము, మనసులను క్షమించిన ప్రకారం మీరు మనం క్షమించము, మమ్మల్ని శోధనలకు కాకుండా తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సొంతంలో చేరడం మీకెల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడున్న ఎల్లప్పుడును ఈ దినమంతంలో చేపడుతున్న పనిపాటులకు, వెలుచున్న ప్రయాణములకు, మీ చేతుల కష్టార్థములకు, తలచిన కార్యములన్నిటికీ, యవన బిడ్డలు రాసే ఎగ్జామ్స్, చదివే చదువులన్నిటికీ వారి భవిష్యత్ కాలం అంతటికి సదా తోడే నుండి నడిపించును గాక. ఆమేన్.